ఒక ఉమ్మ ఇస్తే నేను ఖచ్చితంగా రంగాన రిషినో చెప్తాను పొగరు అని చెప్పి రిషి అంటుంటాడు. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వస్తారా అయితే రంగాతో ఇలా అంటూ ఉంటుంది, నన్ను ఎక్కడికన్నా బయటికి అయితే తీసుకెళ్తారా అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వస్తారా ఎక్కడికంటే చెప్తా పదండి అంటే, మొన్నే కదా మా బావని తీసుకెళ్ళావు ఆడికి ఏడికని, మళ్ళీ మా బావని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా సరోజ అంటూ ఉంటుంది. సరోజ, నీకు నిన్నే చెప్పాను కదా మేడం గారి విషయంలో నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వద్దని, మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి రంగా అనుకుంటాడు. అది కాదు బావా, అసలు ఎందుకు పెద్దానికి నన్ను బయటికి తీసుకెళ్ళు రిషి సార్ అంటూ ఉంటుందంటే, నేను గమ్ముగా ఉండమన్నాను కదా, ఎందుకు గొడవ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా రంగా అంటుంటాడు. ఆ మాటకి వస్తారా, సరే సార్ మీరు తీసుకెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అని చెప్పేసి వస్తారా అంటుంటుంది. ఎక్కడికి మేడం మీరు వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా వస్తాను తీసుకొని అయితే రంగా అయితే బయటికి వెళ్తాడు. ఇంకా సరోజ అయితే అమ్మమ్మ అని చెప్పేసి రాధమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏంటి నీకు అలా ప్రతిసారి బావని ఎలా వలేసుకోవాలో తెలియదు, ప్రతి దానికి అమ్మమ్మ అమ్మమ్మ అని మళ్ళీ వచ్చి నా మీద పడతాం ఏంటి అంటే, చూడు అమ్మమ్మ మళ్ళీ బావ దాన్ని వెంటేసుకొని వెళ్ళాడంటే అదే మరి నైకం అంటే, నీకు ఆ నైకం అనేది తెలియదు, ఊరికే రంగా మీద కోపడుతుంటా, అసలు వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఇలా ఎందుకుంటావు లేవే అనగానే, చిపో అమ్మమ్మ నువ్వు కూడా ఆ వసుధారికే సపోర్ట్ ఇస్తున్నావు అని సరోజ అలిగిపోతుంది. ఇదిగో సరోజ ఆగు ఆగు, నిన్నే ఆగు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది రాధమ్మ. నేను ఆగనమ్మమ్మ అని చెప్పేసి ఇంకెళ్తుంది సరోజ అలిగి వెళ్ళినా మళ్ళీ వస్తుంది లేదు, రంగాగడ్ అంటే వాడికి ప్రాణం కదా అని రాధమ్మ అనుకుంటుంటుంది. ఇంకా వస్తారని అయితే రిషి అయితే బయటికి తీసుకెళ్తాడు. వస్తారైతే ఒక కాలేజీ గ్రౌండ్ తీసుకెళ్తుంది. అది కూడా రిషికి జ్ఞాపకాలు గుర్తొచ్చేటట్లు బయటికైతే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఇంకా వసుధార, సార్ మీకేం గుర్తుకు రావట్లేదంటే, మేడం మీరు మళ్ళీ మొదలు పెట్టారా అని చెప్పేసి రిషి అంటుంటాడు. మొదలు పెట్టలేదు కానీ ఏంటో చెప్పండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. కాలేజీ గ్రౌండ్ అని ఇంక వస్తారనగానే ఇంక రంగా మనసులో ఇలా అనుకుంటుంటాడు, ఓ ఒకప్పుడు వస్తారా నేను వాలీబాల్ ఆడాం కదా, అది గుర్తు చేస్తుంది కావాలనుకొని రిషి ఇలా అనుకుంటుంటాడు. ఈ పొగరు చేత ఒక కుమ్మో పెట్టించుకొని నేను ఎవరో నిజం చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు. ఇంకా రిషి ఆలోచనలో పోగానే వస్తారా సార్ అని చెప్పి చేయి ఊపుతూ ఉంటుంది. ఏంటి మేడం చెప్పండి అని రిషి అంటుంటాడు. అసలు రిషి నిజంగానే బయట పెడతాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.